ఉత్తరాంధ్రలో సామాజిక ఐక్యతే లక్ష్యంగా శ్రీరామ గ్రామ జాగృతి యాత్ర ప్రారంభం. మన్యంలో ఒక గ్రామం ఒక రాయి నినాదంతో రామస్తూప నిర్మాణ మహాసంకల్పం. ఉత్తరాంధ్రలో ఆధ్యాత్మిక చైతన్యం సామాజిక ఐక్యతే లక్ష్యంగా శ్రీరామ గ్రామ జాగృతి యాత్ర ప్రారంభమైంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని శ్రీ విద్య సర్వమంగళ దేవి పీఠంలో శ్రీరామనవమి వేడుకల అనంతరం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర దంపతులు యాత్ర ప్రచార రథాన్ని ప్రారంభించి లోగోను ఆవిష్కరించారు. ఈ ఉద్యమంలో భాగంగా రామస్తూప నిర్మాణ మహాసంకల్పాన్ని చేపట్టినట్లు ఆధ్యాత్మిక మార్గదర్శకులు మురపాక కాళిదాసు శర్మ యాజీ తెలిపారు. ఒక గ్రామం ఒక రాయి నినాదంతో రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి భక్తుల భాగస్వామ్యంతో శిలలను సేకరించి రామస్తూపాన్ని నిర్మించనున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ధర్మ ప్రచారం, యువతలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం నింపాలని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఆకాంక్షించారు. ఈ యాత్రను తొలుత మన్యం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిర్వహించి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 72 అడుగుల రామకోటి స్తూపం నిర్మాణం చేపట్టాలని, ముఖ్యంగా మన జిల్లా నుంచి మన ఉత్తరాంధ్ర నుంచి ప్రతి ఒక్కరు కూడా రామదండుగా కదలవలసిన అవసరం వచ్చింది. ప్రతి ఒక్కరు రామదండుగా రావాలి. మనమందరం కూడా రామకోటి రాసి ప్రతి ఒక్కరూ కూడా ఇటుకుని సహాయం చేసి మరి రామకోటి స్తూపం నిర్మించడానికి ప్రతి ఒక్కరు సంకల్పించాలి. సాహసమే మన ఆయుధం, సంకల్పమే మన బలం. దీనికి మా ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన వంతుగా తన ఇటుకుని తన పిలిపించి స్వామి గారిని కూడా పిలిపిస్తున్నారు. నేను చేయవలసింది ఏముంది, నేను చెప్పవలసింది ఏముంది, నేను కూడా ఉంటాను, ఈ రామనామములు పాల్గొంటాను, ఈ రామస్తూపంలో ఉంటాను అని చెప్పి స్వామి గారు కూడా ఆహ్వానం పంపారు. విజయనగరం